హాయ్ అండి, నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ మరియు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసమైనటువంటి అనేక వీడియోలు మనం ఇప్పటివరకు చేస్తూ వచ్చాం. కానీ చాలామంది పేరెంట్స్ దగ్గర నుంచి ఇచ్చినటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, సార్ సిబిఎస్ఈ అదేవిధంగా ఇతర స్కూల్స్కి సంబంధించినటువంటి కూడా మీరు మంచి వీడియోస్ చేయండి అనేటువంటి రిక్వెస్ట్ మీదట నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో సిబిఎస్ఈ యొక్క బడ్జెట్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో, అంటే ఒక మ్యాక్సిమం ఒక 90,000 80,000 నుంచి 1,50,000 2 లక్షల లోపు ఉన్నటువంటి బడ్జెట్ స్కూల్స్ యొక్క సమాచారం నేను ప్రీవియస్ వీడియోలో చేశాను. ఈ వీడియోలో ఏంటంటే, సార్ మాకు అక్కడ చాలా వాళ్ళు చెప్పేటువంటి కంప్లైంట్స్ ఏంటంటే, మాకు సీట్లు అక్కడే దొరకట్లేదు సార్, కొంచెం మా దగ్గర ఫైనాన్షియల్గా ఆర్థిక స్థోమత ఉంది, మంచి సిబిఎస్ స్కూల్లో చదివించాలనుకుంటున్నాము, ఎట్ ది సేమ్ టైం మా దగ్గర ఫైనాన్షియల్ అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి కొంచెం ప్రీమియం స్కూల్కి వెళ్ళి చదువుకుంటాము అనుకున్నటువంటి పేరెంట్స్కి నేను హైదరాబాద్ మొత్తాన్ని జల్లెడబట్టి ఒక 13 స్కూల్స్ని ఒక క్రొనాలజికల్ ఆర్డర్లో మీకు చెప్తున్నానండి. ఒకసారి చూడండి. ఇందులో మొట్టమొదటిగా భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్, ఓబల్రెడ్డి పబ్లిక్ స్కూల్, జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్, మెరిడియన్ స్కూల్, చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్, ఐవివై లీగ్ అకాడమీ, స్లేట్ ది స్కూల్, సిల్వర్ ఓక్ స్కూల్, తత్వ గ్లోబల్ స్కూల్, శ్లోకా ది స్కూల్, సమస్తి ఇంటర్నేషనల్ స్కూల్, మేరు ఇంటర్నేషనల్ స్కూల్, సెయింట్ పీటర్ మోడల్ స్కూల్, నాచారం. ఈ 13 కాలేజీలు అనేవి సిబిఎస్ఈ సిలబస్ని బోధిస్తూ అత్యున్నత ప్రమాణాలతో కూడుకున్నటువంటి స్కూల్స్తో పాటుగా వీళ్ళు కొంచెం ఛార్జెస్ ఎక్కువ ఉంటాయండి. వీటిలో అప్రాక్సిమేట్గా మనకు ఒక 3 lakhs నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు ఒక 7 lakhs వరకు వీళ్ళైతే ఛార్జ్ అనేది చేస్తూ ఉన్నారు. ఇదే కేటగిరీలో మీకు ఓక్రిడ్జ్ కూడా సిబిఎస్ఈ ఉంది కాబట్టి అక్కడ కూడా మీరు తీసుకోవచ్చు. ఓక్రిడ్జ్ స్కూల్ కూడా సిబిఎస్ఈ ప్రీమియం స్కూల్ కింద వస్తుంది. ఒక్కసారి ఈ యొక్క కాలేజీలని డీటెయిల్డ్గా మనం చూద్దాం. ఇందులో మొట్టమొదటిగా మనం చూసేటువంటి స్కూల్ వచ్చేసి భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్ అండి. సో ఇది ఒక్కసారి చూసుకున్నప్పుడు భారతీయ విద్యాభవన్ అనేది మున్షి గారు స్థాపించారండి. పేరు వచ్చేసి కాంతై యాలాల్ మెనేకల్ మున్షి, ఈయన స్థాపించారు. ఈయన ఒక ఫిలాసఫర్ అనమాట. సో సీ సెల్ థ్రోన్ అప్ బై ఏ మైటీ ఫ్లడ్ ఆఫ్ ఇండియన్ రెనైసెన్స్ అనేటువంటి ఒక కొటేషన్తో ఈ స్కూల్ రావడం జరిగింది. భారతీయ విద్యాభవన్ వచ్చేసి దీని యొక్క స్థాపించబడినటువంటి సంవత్సరం 1938వ సంవత్సరం. సో ఇది మనకు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఫేమస్ స్కూలు. ఇది ఫిల్మ్ నగర్లో ఉంటుంది కాబట్టి దాదాపు మనకి ఎంతమంది అయితే సినిమా యాక్టర్స్ చూస్తున్నారో వీళ్ళందరూ కూడా దాదాపు 70 to 80% భారతీయ విద్యాభవన్ స్టూడెంట్స్ అంటే అతిశయోక్తి కాదు. సో మెజారిటీ ఆఫ్ ది ఫిల్మ్ యాక్టర్స్ అందరూ కూడా ఈ యొక్క స్కూల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే. సో ఇది ఫిల్మ్ నగర్లో చాలా ఫేమస్ అండ్ రెప్యూటెడ్గా ఉన్నటువంటి స్కూల్ అనమాట. కాబట్టి దీంట్లో సీట్ అనేది చాలా కష్టసాధ్యంగా ఉంటుంది, చాలా రికమెండేషన్స్తో నడుస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇది చూడండి. నెక్స్ట్ స్కూల్ వచ్చేసి మనకు ఓబల్రెడ్డి పబ్లిక్ స్కూల్ అండి. దీని ఫౌండర్ వచ్చేసి దుర్గాబాయి దేశ్ముఖ్, డాక్టర్ దుర్గాబాయి దేశ్ముఖ్. 1909లో ఇది ఒక 1918 వరకు ఆమె ఉన్నారు. సో ఈమె ఫౌండర్గా ఉన్నారు. దాని తర్వాత వచ్చేసి దీనికి ఒక ప్రైమ్ డోనర్ వచ్చేసి లేట్ శ్రీ పి ఓబుల్ గారు. ఈయన వచ్చేసి 1925 నుంచి 2010 వరకు ఉండి మరణం అయితే చెందడం జరిగింది. సో ఈయన ప్రైమ్ డోనర్. తర్వాత ఎస్వి రావు చైర్మన్గా ఉన్నారు, డిడిఎంఎస్ ఆంధ్ర మహిళా సభ. తర్వాత దీని యొక్క సెక్రటరీగా ఈ నరసింహారావు గారు ఉన్నారు, ఈయన కూడా డిడిఎంఎస్ ఆంధ్ర మహిళా సభ. అదేవిధంగా కె వినీత గారు ప్రిన్సిపల్గా ఉన్నారు దీనికి. సో దీంట్లో ఇది కూడా చాలా ఫేమస్ స్కూల్ అండి. ఓబల్రెడ్డి స్కూల్ అంటే దీంట్లో అడ్మిషన్ పొందడం కూడా చాలా గౌరవంగా చాలామంది భావిస్తూ ఉంటారు. ఒకసారి అడ్మిషన్స్ పరంగా తీసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ షెడ్యూల్ ఎలా ఉంటుందనేది చూద్దాం ఒకసారి. దీంట్లో మనం రిజిస్ట్రేషన్ అప్లికేషన్స్ వచ్చేసి ఓన్లీ జనవరి నెలలో ఓపెన్ అవుతాయి. సో ఆల్రెడీ మనకు అప్లికేషన్ డేట్ అయితే అయిపోయింది. 18వ తారీఖు స్టార్ట్ అయ్యి 31వ తారీఖు జనవరి వరకు ఇది ఉంది. దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందండి. ఇది జనరల్గా ఫిబ్రవరి నెలలో సహజంగా జరుగుతుంది. రిజల్ట్స్ వచ్చేసి అదే ఫిబ్రవరి నెలలో 10వ తారీఖు రిజల్ట్స్ ఇచ్చేసి ట్యూషన్ ఫీ కూడా ఫిబ్రవరి 14th కల్లా ఇది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇదండి దీనికి సంబంధించినటువంటి వివరాలు. ఒక్కసారి ఆంధ్ర మహిళా సభ మీ అందరికీ కూడా తెలిసిందే. దుర్గాబాయి దేశ్ముఖ్ గారు అంటే స్వతంత్ర సమరయోధురాలిమే. వర్కింగ్ అవర్స్ ఎలా ఉంటాయనే చూద్దాం. కరికులం మనం చూస్తాం, ఏమేమి కరికులం వీళ్ళు బోధిస్తారని చూసినప్పుడు ప్రధానంగా వీళ్ళు బోధించేటువంటి కరికులం వచ్చేసి సిబిఎస్ఈ కరికులం ఉంటుంది. సో నెక్స్ట్ నెంబర్ 3 పొజిషన్లో ఉన్నటువంటి కాలేజ్ వచ్చేసి జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ అండి. ఇది కూడా లెగసీ ఆఫ్ హైదరాబాద్. చాలా బ్యూటిఫుల్ స్కూల్ చూస్తున్నారు కదా మీ స్క్రీన్ మీద. ఈ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ అయితే ఇదండి డీటెయిల్స్. సో అడ్మిషన్స్ ఓపెన్ అని అయితే ఇట్లా అయితే మనకి స్కానర్ అయితే కనిపిస్తూ ఉంది. సో రోడ్ నెంబర్ 71లో ఉందండి ఇది జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ అనేది. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు స్క్రీన్ మీద నేను చూపిస్తున్నాను.
సో వీళ్ళ 2 ఫోన్ నెంబర్లు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో మండే టు సాటర్డే మీరు అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి వెళ్ళి కావాలంటే వెళ్ళి కలవచ్చు. వీళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా మీకు సైట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. అడ్మిషన్స్ గురించి అయితే 9502999228 అనేటువంటి మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు. మీకు ఏదైనా అడ్మిషన్స్ మీద డౌట్ ఉన్నట్లయితే వీళ్ళకి కాల్ చేసి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది పొజిషన్ నెంబర్ 4లో ఉన్నటువంటి సిబిఎస్ఈ ప్రీమియం స్కూల్స్లో 4th పొజిషన్లో ఉందన్నమాట. నెక్స్ట్ స్కూల్ వచ్చేసి మీకు కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇది మెరిడియన్ స్కూలు. ఇది కూడా బంజారా హిల్స్లో ఉంది. ఒక్కసారి వీళ్ళ యొక్క ఏంటి అనేది చూసినప్పుడు చూడండి ఎంత బ్యూటిఫుల్ క్యాంపస్ ఇది. సో దీన్ని నీలకంఠ బుట్ట, ఈమె వచ్చేసి మన కర్నూలు ఎంపీగా ఉన్నారు, రేణుకా బుట్ట అని చెప్పేసి మనకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ 16th లోక్సభ జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో ఉన్నారు. సో ఈ నీలకంఠ బుట్ట అనేది రేణుకా మేడం వాళ్ళ ఫాదర్ అనుకుంటా. వాళ్ళ అమ్మాయి వచ్చేసి తేజస్వి బుట్ట. వీళ్ళు ముగ్గురు అయితే మెరిడియన్ స్కూల్స్ని రన్ చేస్తూ ఉన్నారు. తర్వాత అమోఘ్ అంటే వాళ్ళ సన్ అనుకుంటా, లలితా నాయుడు, ప్రెసిడెంట్ మెరిడియన్ ఎడ్యుకేషనల్ సొసైటీ, ప్రతుల్ బుట్ట. మొత్తం మీద ఈ కర్నూలుకు సంబంధించినటువంటి రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం వీళ్ళది. కాలేజ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మెరిడియన్ స్కూల్ అనేది. సో ఇది కూడా బంజారా హిల్స్లో ఉంది కాబట్టి ఆ సరౌండింగ్లో ఉన్నటువంటి వాళ్ళకందరూ కూడా ఇది మంచి వీళ్ళకి అదర్ క్యాంపస్ కూడా ఉన్నాయని చెప్తున్నారంటే ఒకసారి చూద్దాం. ఈ మెరిడియన్ స్కూల్స్ అనేది ప్రధానంగా ఫస్ట్ నుంచి ఉన్నటువంటి క్యాంపస్ బంజారా హిల్స్ క్యాంపస్ అండి. వీళ్ళకి మాదాపూర్, కూకట్పల్లి, ఉప్పల్లో కూడా క్యాంపసెస్ ఉన్నాయి. ఒకసారి మాదాపూర్ క్యాంపస్ని చూద్దాం మనం ఎట్టుందనేది. ఓకే, సో ఇమేజెస్ అనేది ఓన్లీ ఇది ఒకటి మెయిన్ క్యాంపస్ ఒకటే పెట్టారు వాళ్ళు. సో నెక్స్ట్ చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి. సో ఇది కూడా చాలామంది వివిఐపి పిల్లలందరూ కూడా ఇక్కడ చదువుతూ ఉంటారు. మంచి సినీ యాక్టర్స్ కానీ లేకపోతే బాగా డబ్బున్నటువంటి వాళ్ళు. వీళ్ళు తెలంగాణలో నెంబర్ 1 అని చెప్తున్నారు. నెంబర్ 1 ఇవ్వలేము ఎందుకంటే వేరే కాలేజెస్ కూడా ఉన్నాయి. వీళ్ళు ఐబీ కరికులంలో వీళ్ళకి మంచి స్థానం ఉంది, కానీ సిబిఎస్ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది నార్మల్ కాలేజే. బట్ ఆల్ ఇండియా 7th ర్యాంక్ అని వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. హైదరాబాద్ అండ్ తెలంగాణలో నెంబర్ 1. ఇది 1989లో పెట్టారు బై మిసెస్ రత్నారెడ్డి. సో వీళ్ళ కేజీ నుంచి పీజీ వరకు వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. సిలబస్లు కూడా వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయండి. సిబిఎస్ఈ ఉంది, కేంబ్రిడ్జ్ ఉంది, ఐబీ డిప్లొమా ప్రోగ్రామ్ కూడా ఉంది. మంచి స్కూల్ అండి. చిరక్ అయితే మంచి నేమ్ ఉంది. నర్సరీ నుంచి యూనివర్సిటీ లెవెల్ వీళ్ళ ఇక్కడి నుంచి జరిగినటువంటి పిల్లలందరూ కూడా చాలా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ కూడా వెళ్ళి వీళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు. ఐబీడీపీ ప్రోగ్రామ్ అనమాట. నెక్స్ట్ ఐవీవై లీగ్ అకాడమీ అండి. ఐవీవై లీగ్స్ అంటే ఇప్పుడు వీళ్ళకి ఒక 8 కాలేజీలు యూఎస్లో ఉన్నాయి. సో ఆ కాలేజీని ఆదర్శంగా తీసుకొని అక్కడికి వెళ్ళాలనే పిల్లల కోసం అన్నట్టుగా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఐవీ లీగ్స్ అంటే బ్రౌన్ యూనివర్సిటీ, మన ఏల్ యూనివర్సిటీ, ఇట్లా యూఎస్లో ఒక 8 యూనివర్సిటీస్ ఉన్నాయన్నమాట. వీటిని ఐవీవై లీగ్ కాలేజెస్ అంటారు. కానీ అదే ఆదర్శంగా వీళ్ళైతే స్కూల్ పెట్టడం జరిగింది. చూద్దాం ఒకసారి ఎట్లా ఉంది వీళ్ళ దగ్గర అబౌట్ ఎత్లోకి వెళ్ళి. సో ఇది కూడా మహావీర్ గోలెచ్చా అని ఆయన స్థాపించాడు. విజనరీ లీడర్షిప్ ఆఫ్ మహావీర్. సో ఇది వచ్చేసి ఎస్టాబ్లిష్ చేయగలిగినటువంటి ఇయర్ వచ్చేసి 1988లో అండి. ఇవన్నీ ఏజ్ ఓల్డ్ ఇన్స్టిట్యూషన్స్. అప్పటి నుంచి వీళ్ళు అలా నడుపుకుంటూ వస్తున్నారు. సో ఆ రకంగా టాప్ 10లోకి వేరే వాళ్ళకి అవకాశమే లేదు. ఎందుకంటే దే ఆర్ ది స్టాండర్డ్ ప్లేయర్స్. ఎప్పటి నుంచో వాళ్ళ యొక్క రెప్యుటేషన్ అనేది బిల్డ్ చేస్తూ వచ్చింది కాబట్టి. సో ఐవీవై లీగ్ అకాడమీ. సో వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. అడ్మిషన్స్ కావాలనుకున్నటువంటి వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి వాళ్ళకి. సో ఒకసారి కాంటాక్ట్ ఎగ్జ్లో పోయేసి మీకు చూపిస్తాను. సో దీని యొక్క అడ్రస్ వచ్చేసి క్యాంపస్ వచ్చేసి బొమ్మరాసిపేట్ విలేజ్, షామీర్పేట్ మండలం అండి, మేడ్చల్ జిల్లా. ఓకే, సో వీళ్ళకి ఆఫీస్ కూడా ఉంది, కార్పొరేట్ ఆఫీసు గఫర్ ఖాన్ కాలనీలో ఉందన్నమాట. సో షామీర్పేట్ అంటే మీకు ఈసీఐఎల్, ఉప్పలు, తర్వాత బోయిన్పల్లి ఆ సరౌండింగ్స్లో ఎవరైతే ఉంటారో మేడ్చల్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది మంచి క్యాంపస్ అని చెప్పాలి. ఐవీవై లీగ్ అకాడమీ ఈజ్ ఏ వెరీ గుడ్ స్కూల్ రిసైడింగ్ ఇన్ దీస్ పర్టికులర్ ఏరియాస్. ఈసీఐఎల్ దగ్గర నుంచి మనకి ఇటుపక్క మేడ్చల్ దాకా, గండి మైసమ్మ, మేడ్చల్ అనుకోండి, బోయిన్పల్లి సరౌండింగ్స్ వరకు ఇది యాక్సెసిబుల్ ఉన్నటువంటి స్కూల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్లేట్ ద స్కూల్. సో వీళ్ళది కూడా మంచి ఫేమస్ స్కూల్ అండి. ఒకసారి చూద్దాం హిస్టరీ ఏముంది అనేది. ది స్లేట్ స్కూల్. సో స్లేట్ అనేది చాలా బ్రాంచెస్ ఉన్నాయండి. ప్రధానంగా వీళ్ళు వచ్చేసి హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉందో ఒక్కసారి మనం చూద్దాం.
ఇది ప్రీ ప్రైమరీ అండ్ ప్రైమరీ వింగ్ అమీర్పేట్లో ఉందండి. మన సత్యం థియేటర్ పక్కనే ఉంటుంది స్లేట్ అనేది. సో ఇది అమీర్పేట్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎస్ఆర్ నగర్ అనుకోండి, అమీర్పేట్, అదేవిధంగా సనత్ నగర్, బేగంపేట్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇది చాలా యాక్సెసిబుల్ ఉన్నటువంటిది. వీళ్ళకి ప్రీ ప్రైమరీ వింగ్ కూడా ఒకటి ఉందండి, కింగ్ కోటిలో ఉంది. అది తాజ్మహల్ హోటల్ లేన్లో ఉంటుంది. చాపెల్ రోడ్ అబిడ్స్లో కూడా ప్రైమరీ వింగ్ అండ్ హై స్కూల్ వింగ్ ఉంది. మిడిల్ స్కూల్ వింగ్ వచ్చేసి ఉడాయ్ ఓమ్ని హాస్పిటల్, ఐడిబిఐ బ్యాంక్, హైదరాబాద్. సో ఆపోజిట్ టు ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్, ఇది కూడా అబిడ్స్లో మనకి మిడిల్ స్కూల్ వింగ్ అనేది ఉంది. మొత్తం మీద వీళ్ళకి ఒక 3 క్యాంపస్లు అబిడ్స్లోను, అదేవిధంగా అమీర్పేట్ సత్యసాయి నిలయంలో వీళ్ళకి ఉంది. ఇది కూడా చాలా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా ఫస్ట్ స్లేట్లో అడ్మిషన్ దొరకకపోతే ఇంకొక స్కూల్ అనేది చూస్తారు తప్ప, బట్ స్లేట్ ఈజ్ ఏ వెరీ గుడ్ స్కూల్ హియర్ ఇన్ దిస్ పర్టికులర్ రీజియన్లో. యూసఫ్ కూడా ఇటు పక్క ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి సిల్వర్ ఓక్స్ అండి, సిబిఎస్సి ప్రీమియం స్కూల్లో సిల్వర్ ఓక్స్ బాచుపల్లికి ఒక మంచి స్థానం ఉంది. సో ఇది రీసెంట్గా పెట్టిన క్యాంపస్ అయినప్పుడు కూడా 2002లో ఈ క్యాంపస్ ఎస్టాబ్లిష్ చేశారు. ఇందులో ఐబీ సిలబస్ కూడా ఉంది ప్లస్, బట్ సిబిఎస్ఈలో కూడా వీళ్ళు టాప్ 10 ప్రీమియం స్కూల్స్లో ఉన్నారు. మొత్తానికి 3200 మంది స్టూడెంట్స్, ఒక 200 మంది టీచర్స్తో బాచుపల్లి, కూకట్పల్లి, మియాపూర్, చందానగర్ ప్లస్ అటుపక్క కొంపల్లి రీజియన్ దగ్గర నుంచి తీసుకున్నట్టయితే గండిమైసమ్మ, ఈ సరౌండింగ్స్ వాళ్ళందరూ కూడా ప్రగతి నగర్, వీళ్ళందరూ కూడా సిల్వర్ ఓక్స్ అనేది యాక్సెసిబుల్ స్కూల్ అండ్ వెరీ గుడ్ స్కూల్ అనమాట. ఇది ఒక్కసారి వీళ్ళ క్యాంపస్ ఎక్కడున్నాయని తీసుకున్నప్పుడు వీళ్ళు కొమ్మద్ది వైజాగ్, రిషికొండ వైజాగ్, బాచుపల్లి ఇలా మెయిన్ బ్రాంచ్ ఇది. తర్వాత ఓక్డేల్ హైదరాబాద్ అండ్ బౌరంపేట్. సో ఈ ప్రాంతాల్లో వీళ్ళు క్యాంపస్ అనేది రన్ చేస్తున్నారు. మొత్తం మీద వీళ్ళైతే డిసిప్లైన్కి కానీ అదేవిధంగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్కి పెట్టింది పేరండి. నెక్స్ట్ మనం చూసుకున్నప్పుడు తత్వ గ్లోబల్ స్కూల్, ఓకే, NSQAA స్కూల్, తత్వ గ్లోబల్ స్కూల్ అని ఉంది. సో ఒక్కసారి చూద్దామండి ఎవరు అనేది మనం చూస్తే, దీని యొక్క స్టోరీ మనం చూస్తే, we believe in preparing children for the future, not just a career. At Tattva, our main objective is imbibe dignity, integrity and confidence in every child. ఓకే, సో గ్లోబల్ సిటిజన్ అవ్వాలనుకున్నట్లయితే చూస్తున్నారు కదా, ఇమేజెస్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సో హానెస్టీ, ఇంటిగ్రిటీ అండ్ ట్రస్ట్, టాలరెన్స్ అండ్ రెస్పెక్ట్ ఫర్ దోస్ అన్లైక్ దెమ్సెల్వ్స్. సో మనలాగా లేనటువంటి వాళ్ళకంటే మనకి హేటెడ్ ఉంటుంది. అలా లేకుండా పిల్లల్ని వీళ్ళంతా కూడా హోలిస్టిక్ డెవలప్మెంట్ వైపుకి తీసుకెళ్తూ ఉన్నారనమాట. సో ఇదండి తత్వ గ్లోబల్ స్కూల్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిబిఎస్ స్కూల్ ఇన్ కూకట్పల్లి రీజియన్లో ఉన్నటువంటి వాళ్ళే పెట్టుకున్నారు. ఇది లొకాలిటీ వైజ్ తీసుకున్నట్లయితే కూకట్పల్లి సరౌండింగ్, ఎందుకంటే ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ లెక్క దూరావారం పోయి స్కూల్స్ చదవరు, ఎందుకంటే నియర్ బై మనం పెట్టుకోవాలి కాబట్టి. తత్వ గ్లోబల్ స్కూల్ ఈజ్ ఎ వెరీ గుడ్ స్కూల్ ఫర్ కూకట్పల్లి రీజియన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇది బెస్ట్ స్కూల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి శ్లోక ది స్కూల్, వీళ్ళ వచ్చేసి ఇది ఎక్కడుంది లొకేషన్ మనం చేస్తే మణికొండలో ఉందండి. సో తత్వ ద గ్లోబల్ స్కూల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మణికొండ రీజియన్. మణికొండ రీజియన్ అంటే పుప్పాలగూడ రీజియన్ అంటే మనకి నార్సింగ్ ఆ సరౌండింగ్స్లో ఏదైతే మనకి సైబరాబాద్ ఉందో, సైబరాబాద్ సిటీలో అందరికి కూడా ఇది యాక్సెసిబుల్ ఏరియా. రతన్దీప్ సూపర్ మార్కెట్, పుప్పాలగూడ, మణికొండ, హైదరాబాద్ ప్రాంతంలో ఇది ఉంది. వీళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్స్ కూడా మీకు నీ స్క్రీన్ మీద వస్తున్నాయి, చూడండి ఒకసారి చూద్దాం. సో ఫోన్ నెంబర్స్ ఇచ్చేసారు కాబట్టి మీకు అడ్మిషన్ ఎంక్వైరీ ఉంటే డైరెక్ట్గా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడండి. బట్ పుప్పాలగూడ రీజన్ ప్లస్ పర్టికులర్గా హైటెక్ సిటీ, గచ్చిబౌలి సరౌండింగ్స్ అండ్ సైబరాబాద్ లిమిట్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇది యాక్సెసిబుల్ ఉంది. సో ఎవరు ఈ తత్వ గ్లోబల్ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యక్తులు అనేది మనం చూసినప్పుడు దీని యొక్క సొసైటీ పేరు వచ్చేసి ఆచింట్య ఎడ్యుకేషనల్ సొసైటీ. సో నర్సరీ, PP1, PP2 ఇవన్నీ కూడా ఉన్నాయండి. సో ఇన్ దిస్ 21st century, education is all about imparting skills. Banking on this, at Sloka, they offer the advanced CBSE and ICSE integrated curriculum, which is designed to impart key skills that enables our students to be independent and to meet the needs and demands of the modern and competitive world. కాబట్టి గచ్చిబౌలి
ఏరియా అండ్ సైబరాబాద్ లిమిట్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇది బెస్ట్ స్కూల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సమస్తి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, సమస్తి గ్రూప్ ఆఫ్ స్కూల్స్. ఇది సో వీళ్ళకి 2 బ్రాంచ్లు ఉన్నాయండి, ఒకటి హైదరాబాద్లో, 2 కోయంబత్తూర్లో ఉంది. సో ఇది కూడా చాలా మంచి స్కూల్, సిబిఎస్ఈ ప్రీమియం స్కూల్స్లో దీన్ని ఒకటిగా పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, సమస్తి హైదరాబాద్ వచ్చేసి కొల్లాపూర్లో ఉందండి. ఇది కొల్లాపూర్ అండ్ ఇది కూడా మంచి ప్రీమియం లొకేషన్లో ఉంది. సో సమస్తి ఇంటర్నేషనల్ కూడా ఒక మంచి స్కూల్ మీకు. ఇది కూడా సైబరాబాద్లో ఉన్నటువంటి ఇదన్నమాట. సో పంచముఖి శిక్ష, ఫ్లిప్డ్ క్లాస్ రూమ్, 60 గ్రాండ్ ఐఐటి ఎన్రిచ్మెంట్ క్లాసెస్. క్యాంపస్ గురించి ఏముందో ఒకసారి చూద్దాం. సో అడ్మిషన్స్ అయితే ఉంది. హోలిస్టిక్ ఎడ్యుకేషన్, కీపింగ్ కల్చర్ అండ్ ఇన్నోవేషన్ అండ్ ఓవరాల్ డెవలప్మెంట్. 10 acres క్యాంపస్ అట్ అది. ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ ద స్టూడెంట్స్ థ్రైవ్ వైల్ దే స్టేయింగ్ క్లోజ్ టు నేచర్. సో ఇది హైలైట్స్ ఏందో ఒకసారి చూద్దాము. 10 acres ల్యాండ్స్కేప్డ్ క్యాంపస్, 3 acresలో స్పోర్ట్స్ ఏరియా కూడా ఉంది. ఇన్నోవేటివ్ క్లాస్ రూమ్స్, వరల్డ్ క్లాస్ లైబ్రరీ, వెల్ ఎక్విప్డ్ ల్యాబ్స్ అండ్ క్లాస్ రూమ్స్ టు మీట్ మోడర్న్ డే నీడ్స్ ఆఫ్ ది స్టూడెంట్స్. స్పేషియస్ క్లాస్ రూమ్స్ విత్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎమ్యూనిటీస్ లైక్ GPS, RFID tracking system, CCTV surveillance for safety and stream lab, amphitheater where the school hold performance on a regular basis. సో చూస్తున్నారు కదా ఇమేజెస్, చూద్దాం ఒకసారి ఎట్టుంది అనేది ఒకసారి మీ ఇక్కడ కూడా చూపిస్తాను. సో దిస్ ఈజ్ ద క్యాంపస్ ఇమేజ్. సో సమస్తి ఇంటర్నేషనల్ పుప్పాలగూడ ఏరియా, ఇది కూడా మనకి ఒక మంచి స్కూల్గా ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మేరు ఇంటర్నేషనల్ స్కూల్ అండి. ఈ మేరు అంటే ఈయన వచ్చేసి మా మైహోం రామేశ్వరరావు, ఈయన ఫౌండర్స్ మెసేజ్ ఏందో చూద్దాం. మా రామేశ్వరరావు గారు ఏం చెప్పిండ్రు అనేది మీ అందరు కూడా చూపిస్తా. చూడండి. సో మై హోమ్ గ్రూప్ మీ అందరికీ తెలిసిందే. మై హోమ్ అనేది రియల్ ఎస్టేట్లో వీళ్ళు కింగ్గా ఉన్నారు. అదేవిధంగా TV9 ఓనర్ కూడా అయినా. సో TV9 మై హోమ్ పూజా గ్రూప్ నుంచి వచ్చినటువంటి స్కూల్ కాబట్టి ఆటోమేటిక్గా మీ ఎక్స్పెక్టేషన్ కూడా అట్లే ఉంటుంది. సో ఒకసారి ఈయన చూస్తున్నారు కదా, మై హోమ్ రామేశ్వరరావు గారు. డాక్టర్ రామేశ్వరరావు జూపల్లి ఈజ్ ది డెఫినేషన్ ఆఫ్ ది టర్మ్ సెల్ఫ్ మేడ్ మ్యాన్. హీ వాజ్ బోర్న్ అండ్ రైజ్డ్ ఇన్ ఏ స్మాల్ విలేజ్ ఆఫ్ కూడికిల్లా ఇన్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్స్. ఓకే. సో ఈజ్ ప్యాషన్ ఫర్ ఎడ్యుకేషన్ వాజ్ ఎవిడెంట్ ఫ్రమ్ ఏ యంగ్ ఏజ్. ఎందుకంటే రామేశ్వరరావు గారితో నేను కూడా మా 2-3 సార్లు మాట్లాడినప్పుడు అని చెప్పేది ఏంటంటే 12 కిలోమీటర్ల దూరం ఈయన నడిచిపోయి స్కూల్లో చదువుకొని ఇంత స్థాయికి ఎదిగాడు కాబట్టి స్కూల్లో లేని ఫెసిలిటీ అంటూ ఉండదండి. మేరూస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఈజ్ మెంట్ ఫర్ డిసిప్లైన్, క్వాలిటీ, హైజీన్ అండ్ ఎప్పుడు ఈయన నెంబర్ 1లో ఉండాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. సో ఫౌండర్స్ మెసేజ్. సో మేఘన గోరుకంటి జూపల్లి. సో ఎంఐ చిన్న కోడలు అనుకుంటా. సో ఎంఐ చూసుకుంటూ ఉంది స్కూల్ అయితే. సో ఇదండి TV9 మరియు మై హోమ్ గ్రూప్ నుంచి వచ్చినటువంటి స్కూల్ కాబట్టి సో మీరు ఎటువంటి క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ ఉండేటువంటి అవకాశమే లేదు ఇక్కడ. సో ఒక్కసారి వీళ్ళకి ఎన్ని స్కూల్స్ ఉన్నాయని చూసినప్పుడు ఒకటేమో మియాపూర్లో ఉందండి, 2 తెల్లాపూర్లో ఉంది. సో ఈ రీజన్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ స్కూల్ని ఆప్ట్ చేసుకోవచ్చు, నిర్భయంగా హ్యాపీగా చూసుకోవచ్చు. ఒకసారి కరికులం చూసుకున్నప్పుడు వీళ్ళకి CBSE స్కూల్ ఉంది, కేంబ్రిడ్జ్ కరికులం కూడా ఉంది. సో ఒకసారి మేరీస్ అడ్వాంటేజ్ చూసినప్పుడు ఎక్స్టెన్షిప్స్ ఉంటాయండి. స్టూడెంట్స్ వెల్బీయింగ్ గురించి కాన్సన్ట్రేట్ చేస్తారు. స్టూడెంట్ కౌన్సిల్స్ ఉంటాయి, గ్లోబల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఓకే. పేరెంట్ కనెక్ట్ ఉంటుంది, టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, టెక్ పవర్డ్ అసెస్మెంట్స్ ఉంటాయి. ఓకే. ఇటువంటి అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మేరూస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఫ్రమ్ TV9 యాజ్ వెల్ యాజ్ మై హోమ్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ నుంచి వచ్చినటువంటి ఒక టాప్ 10 స్కూల్ ఒకటి. ఇంకా పోతే మనకి నాచారం వైపు మనం తీసుకున్నప్పుడు అంటే ECL నాచారం వైపుకి సెంట్ పీటర్స్ మోడల్ స్కూల్ అండి. సో ఇది కూడా ఏజ్ ఓల్డ్ ఇన్స్టిట్యూషన్. ఒకసారి చూద్దాం. దాదాపు 20 years ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఫోకస్ ఆన్ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ త్రో ఇన్నోవేటివ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ టెక్నిక్స్. సెంట్ పీటర్స్ మోడల్ హై స్కూల్. ఇది కూడా మీకు ప్రీమియం స్కూల్స్లో వస్తుందండి.
ఒకసారి ఫీజు ఎట్లుందనేది చూద్దాం. ఎస్ఎస్సి సంబంధించి వీళ్ళు ఫీ పేమెంట్ అంతా కూడా ఆన్లైన్ పెట్టేశారు. గ్యాలరీకి వెళ్దాం, ఒకసారి చూద్దాం. చూడండి ఎన్సీసీ ఎంత బుద్ధిగా నేర్పిస్తున్నారు పిల్లల్ని. మేము కూడా ఎన్సీసీ నేర్చుకున్నాం కానీ ఇప్పుడైతే ఏం చేయలేకపోతున్నాం. సో ఈ ఇన్ఫర్మేషన్ లేనందువల్ల పేరెంట్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ కూడా పేరెంట్స్కి ఉంటుంది. ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ మీకు మెంటర్షిప్ ఇస్తుంది అనమాట. మెంటర్షిప్ ప్రోగ్రాంలో కానీ మీరు జాయిన్ అయినట్లయితే మీకు ఉన్నటువంటి అన్ని డౌట్స్ని రిలేటెడ్ టు మీరు సిబిఎస్ఈ చేరాలా, ఐసిఎస్ఈ చేరాలా, కేంబ్రిడ్జ్ చేరాలా, ఐవీ లీగ్ మీరు టార్గెట్ చేసుకుంటున్నారా, లేకపోతే స్టేట్ స్కూల్స్కి వెళ్తే అంటే ఇక్కడ ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే సిబిఎస్ఈలో కానీ చదివితే ఐఐటి జేఈ రాదు, నీట్లో కొట్టలేము అనేసి చాలామంది భ్రమపడుతూ ఉంటారు. ఈ యొక్క అన్నిటికీ మీ యొక్క టెక్నికల్ గైడెన్స్ మీకు కావాలనుకున్నట్లయితే ఎడ్యునైన్ ఎప్పుడు మీకు అండగా ఉంటుంది. దీనికి జస్ట్ మేము 10,000 రూపీస్ ఛార్జ్ చేస్తాము. 1 year పాటు వ్యాలిడిటీ ఉంటుంది. మీకు మెంటర్షిప్ అనేది మీరు తీసుకోవచ్చు. మీ యొక్క చైల్డ్ అసెస్మెంట్ చేసుకొని మీ యొక్క ఫ్యూచర్ రిక్వైర్మెంట్ని బట్టి ఈ స్కూల్కి మనం సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ గైడెన్స్ మీరు కావాలన్నట్లయితే స్క్రోలింగ్లో ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.